అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈ రోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్ లో ఇంకొక రెసిపీ చేద్దామండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఎంతో చల్లచల్లగా ఐస్ క్రీమ్ ఫలుదా చేద్దాం. సో ఫలుదా కోసం ఐటమ్స్ అన్ని ఇక్కడ తీసి పెట్టుకున్నానండి. అవేంటంటే ఇది రోజ్ ఫ్లేవర్ది లిక్విడ్ తీసుకున్నాను, షర్బత్ టైప్ అండి అది. ఇది కటోరా ఒక 1.5 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఒక 3-4 పీసులు నానబెట్టుకుంటే నాకు ఇంత క్వాంటిటీ వచ్చిందండి. అది చాలా ఉబ్బుతుంది. యాక్చువల్గా ఆ కటోరా ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ కటోరా ఫస్ట్ ఇలా ఉంటుందండి, ఇలా గమ్ము పీసెస్ లాగా. దాన్ని నేను ఎన్ని నానబెట్టుకుంటే అంత క్వాంటిటీ నాకు వచ్చింది. సో ఇది ఎక్కువ వేయొద్దు, మీకు ఇది ఆప్షనల్ అండి. నచ్చకపోతే ఇది స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్జా గింజల్ని ముందుగానే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసి నానబెట్టుకున్నాను. నెక్స్ట్ మిల్క్ మేడ్ యూజ్ చేస్తాను. ఇది వెజ్ జెలాటిన్ అండి. ఈ జెలాటిన్ కూడా యూజ్ చేస్తాను. నెక్స్ట్ ట్యూటీ ఫ్రూటీస్ అన్ని కలర్స్లో ఉన్నాయి తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కాజు, కిస్మిస్, పిస్తా అండ్ బాదం ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ సేమియా ఒక 1/2 కప్. ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొని మనం ఫలుదా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా సేమియాని ఉడికించుకోవాలండి. ఒక 60% వరకు సేమియాని ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు దీనిలో మనం సేమియా వేసుకొని ఒక 60% కుక్ చేసుకోవాలి, ఎక్కువ కుక్ చేయొద్దు. నెక్స్ట్ ఈ జెలాటిన్ ఉంది కదా అండి, దానికోసం కూడా మనం ఒక గిన్నె తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. అంటే ఒక గ్లాస్ అలా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది జెల్లీ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేద్దాం. ఇప్పుడు వాటర్ బాయిల్ ఎక్కుతున్నాయి కదండి, మనం తీసుకున్నాం కదా ఈ జెలాటిన్, ఈ పౌడర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ క్వాంటిటీ వేయొద్దండి. సో దానికి ఆ వాటర్ క్వాంటిటీకి సరిపడా వేసుకోవాలి. ఇది యాక్చువల్గా వైట్ కలర్లో వచ్చింది కదా అండి, నా దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంది, అది ఒక పించ్ వేస్తున్నాను, ఎక్కువ ఏం వేయట్లేదు. ఇది వేసేసుకుంటే మనకు మంచి కలర్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలకు కూడా చూడడానికి కన్వీనియంట్గా నచ్చే విధంగా ఉంటుంది. ఇది షుగర్ లెస్ అండి నేను తీసుకున్న జెలాటిన్, అందుకే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. ఇది షుగర్ అనేది ఆప్షనల్, లేదు అలా డైరెక్ట్గా తినగలిగితే కొంచెం తక్కువ క్వాంటిటీ అయినా వేసుకొని చేసేసుకోవచ్చు. ఇది షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు స్టవ్ చిన్న మంట పైననే పెట్టి ఉడికించుకోవాలి. సో ఇది మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని మనం చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకుంటే ఒక 10 to 15 మినిట్స్లోగా మనకు చల్లారిపోతుంది. దీన్ని 10 to 15 మినిట్స్ అలానే వదిలేసేయాలి. ఫ్యాన్ కింద పెడతానండి. ఇప్పుడు దీన్ని జెల్లీ అనేది మంచిగా గట్టిగా తయారైందండి. చూడండి, చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనకు ఏ షేప్లో అంటే మీన్స్ స్క్వేర్ షేప్లోనే ఎంత సైజులో కావాలంటే అంత సైజు, అంటే పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇది మేము మధ్య రకంగా కట్ చేసుకుంటున్నామండి. ఇది చాలా ఫుడ్ ఫ్లేవర్స్ అంటే మీన్స్ ఫుడ్ కలర్స్ వేసుకుంటే డిఫరెంట్ కలర్స్లలో మనకు ఈ జెలాటిన్ అనేది జెల్లీ రెడీ అవుతుంది. ఇప్పుడు మీకు ఒకటి తీసి చూపిస్తానండి. చూడండి, జెల్లీ బాగా వచ్చింది. సో ఒక్కసారి దీన్ని ఇలా తీస్తే మనకు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫలుదా మిక్స్ చేసుకుందామండి. దానికోసం ముందుగా రోజ్ సిరప్ని ఫస్ట్ గ్లాస్లో యాడ్ చేసుకున్నాను. అది కొద్దిగా స్ప్రెడ్ చేస్తే చూడడానికి బాగా అనిపిస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ మనం కటోరా నానబెట్టుకున్నాం కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్. తర్వాత సేమియా ఉడికించుకున్నాం కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ సబ్జాలు నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. నెక్స్ట్ మిల్క్ మేడ్ కొద్దిగా వేస్తున్నాను, ఎందుకంటే మనం ఇక్కడ షుగర్స్ యాడ్ చేయలేదు కదా ఎక్కువ. సో అందుకే టేస్ట్ కోసం మిల్క్ మేడ్ వేసాను. కొద్దిగా జెల్లీస్ వేస్తున్నాను. ఐస్ క్రీమ్ ఇది నేను బయట నుండి తీసుకొచ్చానండి. మీరు కావాలంటే ఈ ఐస్ క్రీమ్ కూడా ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తేనే టేస్ట్ వస్తుంది. ట్యూటీ ఫ్రూటీస్, మళ్ళీ కొద్దిగా సేమియా అండ్ కొద్దిగా కటోరా, తర్వాత సబ్జా గింజలు, ఇవన్నీ వేసుకొని మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ స్కూప్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు.
అండ్ ఇది ఇలా ప్రిపేర్ చేశాక ఒక కాసేపు 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా టేస్టీగా బాగుంటుందండి. నెక్స్ట్ మిల్క్ మేడ్ కూడా వేసాను. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అండ్ ట్యూటీ ఫ్రూటీస్ ఇంకా జెల్లీ ఇవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు ఫలుదా రెడీ అవుతుంది. ఫైనల్గా రోజ్ సిరప్ వేస్తున్నానండి. యాక్చువల్గా ఈ రోజ్ సిరప్లో నాకు షుగర్ ఉంది. ఎంతో టేస్టీగా మనకి ఇంటి దగ్గరే చల్లచల్లగా ఫలుదా రెడీ అయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.